కార్తీక పౌర్ణమి కావడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా అన్నవరం సత్యనారాయణ స్వామి సంబంధించినటువంటి గిరి ప్రదక్షిణ కావడంతోనే భారీ ఎత్తున అన్నవరం సత్యనారాయణ స్వామిని అయితే దర్శించుకునేందుకు, అలాగే గిరి ప్రదర్శనలో పాల్గొనేందుకు భారీ ఎత్తున అయితే అన్నవరానికైతే భక్తులు పోటెత్తినటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ముఖ్యంగా ఈరోజు కార్తీక పౌర్ణమి అలాగే గిరి ప్రదర్శనకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా భారీ ఎత్తున అయితే చేశారు. దాదాపుగా గిరి ప్రదర్శనలో పాల్గొనేందుకు భక్తులు 3 లక్షల వరకు కూడా పైనే జనం వస్తారని ఒక అంచనా వేసిన నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా ముందుగా భారీ ఎత్తున అయితే ఏర్పాట్లు చేశారు. అలాగే ఏదైతే కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి జరిగినటువంటి తొక్కిసలాట ఘటన నేపథ్యంలోనే ఇక్కడ అన్ని దేవాలయాల్లో కూడా భారీ భద్రత ఏర్పాటు చేయాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకూడదని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల కూడా అధికారులతోనే ఎండోమెంట్ అధికారులతో కూడా సమీక్ష సమావేశం నిర్వహించిన నేపథ్యంలోనే ఈరోజు అన్నవరంలో జరుగుతున్నటువంటి గిరి ప్రదర్శనకైతే భారీ ఎత్తున ఈ యొక్క బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే 2 డిఎస్పీలతో పాటు 8 మంది సీఏలు, అలాగే భారీ ఎత్తున 700 పైగా పోలీసులతో పాటు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఎటువంటి తోపులాటలు తొక్కిసలాట కూడా జరగకుండా భారీ ఎత్తున అయితే ఏర్పాటు చేశారు. ఈరోజు 8:30 పల్లకి సాగుతో పాటు అలాగే గిరి ప్రదర్శన అయితే ప్రారంభమైంది. ఈరోజు మధ్యాహ్నం అయితే ఏదైతే గిరి ప్రదర్శనలో పాటు అలాగే రథోత్సవం కూడా ఈ యొక్క గిరి ప్రదర్శనకి అయితే ప్రారంభమైనటువంటి పరిస్థితి. దాదాపుగా ఈ గిరి ప్రదర్శన అయితే అన్నవరం సత్యనారాయణ స్వామి సంబంధించినటువంటి రత్నగిరి గిరి ప్రదర్శనకి దాదాపుగా 9 కిలోమీటర్ల వరకు కూడా ఈ యొక్క గిరి ప్రదర్శన అయితే సాగబోతుంది. ఈ గిరి ప్రదర్శనకి అయితే ఇప్పటికే భక్తులు భారీ ఎత్తున అయితే చేరుకున్నారు. మనం చూడొచ్చు అన్నవరం ఏదైతే సత్యనారాయణ స్వామి ఈ యొక్క ఆలయం సమీపంలోనే ఉన్నాం. అన్నవరం సంబంధించినటువంటి గిరి ప్రదర్శనలో పాల్గొన్నటువంటి భక్తులు, దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులను చూస్తున్నాం. భారీ ఎత్తున ఈ యొక్క కొండ ఏదైతే రత్నగిరి ఏదైతే సత్యనారాయణ స్వామి సంబంధించినటువంటి రత్నగిరి చుట్టూ కూడా ప్రదక్షిణలు అయితే చేస్తారు. అలాగే ప్రతి దూర ప్రాంతాల నుంచి భక్తులు తండోపతండాలుగా ఇక్కడికి వస్తారు. దాదాపుగా 3 లక్షలకు పైగా జనాభా వస్తున్న నేపథ్యంలోనే మరో పక్కన భారీ ఎత్తున అయితే ఇక్కడ ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితిని అయితే చూడొచ్చు. భక్తులు ఇక్కడ అధిక సంఖ్యలో ఇక్కడ చేరుకుని అలాగే మొత్తం ఈ యొక్క దారి పొడవున మనం ఒకవైపు చూడొచ్చు. ఈ దారి పొడవున ఉన్నటువంటి భక్తుల్ని మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. మొత్తం ఈ దారి ఏదైతే 9 కిలోమీటర్ల వరకు కూడా ఈ గిరి ప్రదర్శన అయితే సాగుతుంది. ఇటుగా అన్నవరం ఏదైతే అన్నవరం ముఖద్వారం ఏదైతే ఉందో అన్నవరం ముఖద్వారం నుంచి మొదలుకొని అలాగే ఏదైతే మొదటిగా ఏదైతే పల్లకి సేవ ఏదైతే ఉందో ఆ పల్లకీలో తొలి పావాంచాల నుండి ప్రారంభమయ్యి అక్కడ నుంచి చూసుకుంటే అలాగే మధ్యాహ్నం 2 గంటలకు అయితే ఈ యొక్క రథం పైన కూడా 2 విడతలుగా ప్రదక్షిణలు అయితే జరుగుతుంటాయి.